హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒకసారి చేసిన టాస్క్‌ని ఒకసారి డీబగ్ చేద్దాము. ఒకసారి ఎంటైర్ ఫ్లో అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఎన్‌జీ ఆన్ యూనిట్‌లో నాకు గెట్ ఎంప్లాయీ లిస్ట్ కావాలవుతుంది. ఈ గెట్ ఎంప్లాయీ లిస్ట్‌లో ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ లిస్ట్ ఆబ్జెక్ట్ ఎరేని నేను ఫిల్ చేస్తున్నాను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తోటి. ఇక్కడ నేను మెథడ్ లేకుండా డైరెక్ట్‌గా ఇలా కూడా పెట్టేయొచ్చు. కానీ నేను మెథడ్ ఎందుకు క్రియేట్ చేశానంటే, నేను ఈ మెథడ్ మల్టిపుల్ ప్లేస్‌లో నేను కన్జ్యూమ్ చేసుకుంటున్నాను. సో, అందుకని నేను రీయూజబిలిటీ కోసం మెథడ్ పెట్టాను. ఓకే. ఎన్‌జీ ఆన్ యూనిట్‌లో నాకు గెట్ ఎంప్లాయీ లిస్ట్ ఖాళీ అయింది. ఎంప్లాయీ లిస్ట్ ఫిల్ అయింది. దీన్ని మనం సర్వర్ సైడ్ హెచ్‌టీఎంఎల్ సైడ్ రెండర్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ చెక్ బాక్స్‌కి చేంజ్ ఈవెంట్ వల్ల మనకు సెలెక్టెడ్ వాల్యూ అనేది వస్తుంది. అదొకసారి చెక్ చేద్దాము. చెక్ చేశాను. ఇది ఈవెంట్ డాట్ చెక్ ట్రూ అయింది. ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూలోకి నాకు సెలెక్ట్ చేసిన ఐడీ వస్తుంది. ఇది ఎలాగో చూద్దాం ఎలా వస్తదనేది. సపోజ్ నేను ఈ ఐటెమ్ డాట్ ఐడీని నేను చేయకుండా ఒకసారి తీసేసి ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేశాను. చెక్డ్ ట్రూ అయింది. చూడండి ఇక్కడ టార్గెట్ వాల్యూలోకి నాకసలు ఏమి రాలేదు. నాకు టార్గెట్ వాల్యూలో కావాలంటే నేనిక్కడ వాల్యూలోకి నాకు ఏవైతే వాల్యూ నేను సెట్ చేస్తున్నానో, ఆ వాల్యూ నాకు అక్కడ రావాలంటే కంపల్సరీగా ఈ వాల్యూ ప్రాపర్టీ అనేది నేను అసైన్ చేయాలి. ఇది చెక్ అయింది. ఇప్పుడు అన్‌చెక్ చేసినప్పుడు కండిషన్ చూద్దాము. ఒకసారి ఇది కన్సోల్‌లో రెండర్ చేసి చూద్దాము. 0 వాల్యూ వచ్చిందంటే మనకి అన్‌చెక్ చేసిన వాల్యూ ఆల్రెడీ సెలెక్ట్ అయిందని అర్థము. ఒకసారి అది కూడా ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఈవెంట్ డాట్ నేను సెలెక్ట్ చేసింది అన్‌సెలెక్ట్ చేసిన వాల్యూ 1 దిస్ డాట్ ఐటెమ్స్‌లో ఉంది కాబట్టి అది 0 అని 0 ఐటెమ్ ఇండెక్స్ దగ్గర అది ఫైండ్ అవుతుంది. ఒకటే ఉంది ఐటెమ్స్‌లో సెలెక్ట్ చేసింది. ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూలో కూడా 1 ఉంది కాబట్టి 0 ప్లేస్‌లో ఫైండ్ ఔట్ చేస్తుంది. ఫైనల్‌గా మనం అది రిటర్న్ చేసేది 0 ఇండెక్స్. మనం రాసిన కండిషను గ్రేటర్ దాన్ -1 ఉంటే అది ఫైండ్ అయినట్టు. ఫైండ్ అయితే సెలెక్టెడ్ ఐటెమ్స్‌లోంచి అది రిమూవ్ చేసేస్తది. ఇప్పుడు చూడండి ఐటెమ్‌లో ఏముండదు. ఇప్పుడు నేను సతీష్ సెలెక్ట్ చేశాను. అలాగే గోపి సెలెక్ట్ చేశాను. ఫైనల్‌గా ఈ 2 కూడా ఐటెమ్స్‌లో స్టోర్ అయ్యింది. నేను సబ్మిట్ చేసినప్పుడు ఏం చేస్తున్నానో మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్మిట్ క్లిక్ చేశాను. ఇది నా టోటల్ 3 ఆబ్జెక్ట్స్ ఇవి. దీంట్లోంచి మ్యాచ్ చేస్తున్నాను. ఇదే కండిషను ఈ ఇంక్లూడ్స్ కండిషన్ దీంతో కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ 2 సెలెక్టెడ్ అయిన ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. వీటిల నుంచి నేను ఐడీని, నేమ్స్‌ని గెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫ్రంట్ ఎండ్ చూపించవలసింది నేము. ఎడిట్ కొట్టినప్పుడు నాకు ఐడీస్ కావాలి. అందుకని నేను ఆబ్జెక్ట్‌ని ఇలా ప్రిపేర్ చేశాను. ఆబ్జెక్ట్ నాకు ఇలా ప్రిపేర్ అయింది. సెలెక్టెడ్ ఐటెమ్స్‌లోకి పుష్ చేశాను. ఇక్కడ గెట్ ఎంప్లాయీ లిస్ట్ ఎందుకు రాసానంటే నాకు ఈ సెలెక్ట్ చేసిన ఐటెమ్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత క్లియర్ అవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ అయిన ఐడీస్ నేను ఫార్మ్ కంట్రోల్‌లోకి సబ్మిట్ చేసి ఇవి డీబీకి పంపిస్తాను నేను. నాకు ఇక్కడ సతీష్, గోపి డిస్‌ప్లే అయినాయి. ఎడిట్ కొట్టినప్పుడు నాకు ఏం చేస్తున్నానో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా బ్యాక్ ఎండ్‌లో ఇలాగే సతీష్, గోపి నేమ్స్ ఎలా ఉన్నాయో ఐడీస్ కూడా అలాగే ఉన్నాయి. సో, ఎడిట్ కొట్టినప్పుడు అవి నాకు ఐటెమ్‌లో దొరుకుతాయి. ఎడిట్ కొట్టినప్పుడు నాకు ఈ ఐటెమ్‌లో అవి దొరుకుతాయి. సెలెక్టెడ్ ఐటెమ్స్‌లో ఐటెమ్ డాట్ ఐడీ అలాగే నేమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఎడిట్ క్లిక్ చేశాను. ఈ ఐటెమ్‌లో
సెలెక్టెడ్ ఐడీస్, సెలెక్టెడ్ నేమ్స్. ఇక్కడ ఏం చేశానో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఎంప్లాయీ లిస్ట్ ఈ మూడిటిని నేను ఒకసారి ఇటరేట్ చేసి, ఒకవేళ సెలెక్టెడ్ ఐటెమ్స్ కింద ఉంటే, నేను ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా సెలెక్టెడ్ అనే ప్రాపర్టీని అసైన్ చేస్తున్నాను. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇలా వస్తది. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ లిస్ట్ అనేది అప్డేట్ అయిందో ఆటోమేటిక్‌గా పైన చెక్ బాక్స్ లిస్ట్ అనేది రీరెండర్ అవుతది. ఈ సెలెక్టెడ్ ప్రాపర్టీని మనం ఇక్కడ సెక్యూరిటీకి అసైన్ చేశాం కాబట్టి, ట్రూ అసైన్ చేశాం కాబట్టి ఆటోమేటిక్‌గా అవి చెక్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సెలెక్ట్ ఆల్ చెక్ బాక్సెస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.